అటు 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 గోడ అనుకున్నాడు గిట్రా 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 గన్నందుకో అవన్నీ పనులు పోయి అన్న ఏం చెప్తున్నావు ఒక్క నువ్వు పెద్దమ్మలు గిట్ల లేరా? లేరే చెట్ట తిత్తాలు వేరు మీరు పోలేదా మీరు కూడా పోతారని చెప్పి ఇవాళ మమ్మీ పొద్దున్నే నన్ను పని చేసుకొని రమ్మన్నది. మరి గిటెందుకు వచ్చినావు తీర్థాలు పోక? ఈడుందా ఆడుందా నడిచిపోతే నాకు కాళ్ళు ఉంటాయా? ఎట్లా పోతావు కదా నీ ఎంబడి పోవని వచ్చిన. నేనేడత్తనే అక్కడికి వచ్చి తిందామంటే గంత తింటాండి ఎందుకు ఇంత తింటాండి అని పేర్లు పెడతారు. పేరుసారి అత్తనే పేర్లు పెట్టారు. నేను చెల్లి అత్తలేము ఈసారి. ఏం కాదు రాలేవు ఎవరు చూడకుండా పర్రగాడతా నీ ఇష్టం ఉన్నంత తినేవు. అంటే నీకు అందుకు నేను ఎట్లా కనబడతాను? తిండి పోతాను లేక కనబడతానా? తింటివి కానీ మంది తింటాను మనే కదా తినేది. ఏదాది కనబడతలేదు దాని వీళ్ళు ముగ్గురం కలిసిపోదాం. మేము రాము, మేము సపరేట్ పోతాను. నేను సౌమితి గాడు నవీన్ గాడు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ బాబాయ్ వస్తాడు. అబ్బా నేను అత్తనే మీతోని. నువ్వు అత్త మీ మమ్మీ తిడుతుంది మీ వల్ల కాడికి పోను. అబ్బా ప్లీజ్ అన్న నేను అత్తనే. సరే గింతగానే బతిలాడుతున్నావుగా మా తీసుకోతుంది. చెల్లె చదువుడు అయిందానే? మా ఆయన పంది లెక్క తింటావు పందిలో చదవాలి కానీ అందరు నాకు చూపిస్తారు. అయ్యో సగబెట్టలే వేరే పత్తగారింటికైనా సగబెట్టవా? తొందరగా కానీ చెప్పరా మర్రాలే మరలా. సరే సరే ఇక అయినా పెట్టి సౌమితి కానీ కోళ్ళకు పంపించి ఇంక అత్తలేడు కాడు ఆయనకు ఫోన్ చేద్దాం. హలో సౌమితికి ఏడున్నావురా? ఎంతసేపు అవుతావురా కోళ్ళకు? చెప్పందా మళ్ళీ తొందర మళ్ళాలే. ఏమో మంచిగా సడుతున్నదే బిడ్డ బాగా మంది వస్తారు తెలుసుగా మనం ఎంత తింటామో. సరే సరే చెప్పందా ఇక మేము వెళ్తున్నాం మీరు కూడా వెళ్ళురి. వెళ్ళే సౌమితి కానీ వాళ్ళు వెళ్తారు తొందర వెళ్ళే. సంచులు ఎత్తలేదు కొంచెం డబ్బు అయితే తిడతావుగా నన్ను. కాగానే మొత్తుకోరేసినవేమో ఏమున్నాయి ఇంట్లో ఇంకా నీళ్ళ క్యాన్ పడుకొని రాయే. చెప్పండి రారి వర్ష వచ్చేటట్టున్నది. ఎవరా సమితికి ఇవ్వరా రాకనా గింత లేట్ ఎందుకు చేసినవరా? ఏ కోళ్ళు దొరకలేదు బాగా బాగా కిలోలు ఉన్నాయి ఏమంటే ఏడు దొరికినాయి. అయినా సరికే ఉన్నాయి కానీ అక్క నువ్వు ఎప్పుడు వచ్చినావే? బాగా తీసుకురాలే. కొద్దిగా వచ్చిన బాగా సాయంత్రం వస్తాడట. అవు కాకా కాకా చిన్న మెంబడి పోలే? ఏమున్నాయి కాక చిన్న మెంబడి పోతే అట్టి పులిసేనే. అవరాల మెర్ర రారి పడేరు. తాతని పడుకోరా రే. పడుకో బిగిన పడుకో. తాత కట్టిన 70 సంవత్సరాలు వచ్చినాయి కానీ. అవునే కాకా చెప్పు కాక. మొత్త బాగా పెరిగి పడైతే లగ్గం చేసుకోవాలి నాన్న. ఇక 4 వద్దులు అయితే వాళ్ళు ఇచ్చేటట్లేరు. కాక లగ్గం చేసుకోకే లగ్గం చేసుకునే సుఖపడుతుంది ఇక. రోజు చిన్నమ్మ కొడుతుందిరా బాబు లగ్గం చేసుకోకురా నాయన. మరి కొత్త దగ్గర అంటే రోజు చిన్నమానే. అరే అందరికి ముందుగానే చెప్తానా కార్యాలు ఉలవకాయలు లెగ్ పీసులు అన్నీ నాకు ఏమన్నా ఉంటే మీరు తినరు మిగిలినాక. ఇగో తినరా తిను అన్నమా కావుతావా? అయ్యో అండినాక తింటే ఆగలేవు. నాకైతే ఉంచాలి చెప్తానా కార్యాలు అన్నీ నాయే. అండినాక మాదినే పా. జల్దీ జల్దీ నడువుర్రా అండితేనే టక్క తింటారు కానీ ఇప్పుడు నడవసతనైతే లేదా చెప్పారు రారి. అవునా అక్క బావని గట్టిన కోసం వచ్చుకుంటావు అనే రోజు? బావకు రోజు ఇక్కడే ఉంటుందిరా. కొట్టు కొడతావు కావచ్చే బావను నీ మాట వినకపోతే. అమ్మో కొట్టగాని తిడతా. అరే కా చెట్టు కింద అందరం అద్దాన గీ షర్ట్ కింది కోదాం. అది బిడ్డ నీడ మంచి సలహా ఉంటుంది. ఏదో చెప్పు తాత చెప్పిన నీళ్ళ సలహా ఉంటే గిడ మంచుకుంటారు గట్వాలి సపరేట్గా.
ఏమన్నా తేలిగిట్టే అక్క ఎవరు తిండి కట్టే ఈ బండలు మోపిత్తాలు నన్ను. ఎంతసేపు చూస్తున్నా ఈ కోళ్ళన్నా పోద్దాంపా ఇక నా పని చేస్తేనే అవుతుంది కత్తి అనుకో ఒక సంచులు ఉంటుంది కత్తి పట్టుకోండి. అరే తమ్ముడు బగారండి అన్నా వట్టన్నా వండన్నా ఏది చెప్పిన అయితే అక్క ఆకలి పాడైతుంది తొందర అయ్యేది అండూరి అంతేనా ఏదైనా తింటాం మేము. ఇక వట్టన్నా వండుతుంది సరే అక్క కడుపు కొట్టుకుపోతుంది తొందర అండూరి. గుర్తోనిరా నువ్వు ఇక ఎట్లా అక్క అక్క తీరుతాముడు సాలేనిక సాలేనా. దేవుడా బాంచన్ పిల్ల జల్ల ముసలి ముతక గొడ్డు గోద అందరు చల్లగా బతికి పంటలు మంచిగా వండాలి. దేవుడా బాంచన్ రైతులు బతకాలి, భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ బతకాలి. దేవుడా బాంచన్ చల్లగా చూడు, నీదే భారం తండ్రి. స్వామి దేవుడా పోజా తల్లి ఎక్కడున్నావో మంచిగా ఉండాలి, రైతులందరూ మంచిగా బతకాలి, మంచి వర్షాలు కురవాలి, మంచిగా అందరు వాళ్ళు మంచిగా ఉంటేనే మనకి ఇంత అన్నమా. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ వస్తాం తల్లి. దేవుళ్ళందరికీ గడ్డే మీకుతాను ఈ బూరు మీకు అంటే అయ్యా మీరు ఇద్దరు ఉన్నారు కదా కాక పీకరాదులే ఇద్దరు ఉంటే నపరో పని చేయాలి కానీ అరే పీకు బూరు వీక్ వెళ్ళి ఆకలి అవుతుంది. పీకురా పీకు నవ్వేను రే పీకుతున్నా ఎవరా నవ్వేను పెద్ద కొట్టానా చిన్న కొట్టాలరా ఎట్లా కొట్టిరు కొట్టే ఎట్లా కొట్టా తిరుడేనే చిన్న కొట్టు బాగా మంది ఉన్నాను కదా ఏ లెగ్ పీస్ ఇది నాకే లెగ్ పీస్ నీకే కానీ కొట్టనైతే కొట్టు తొందరగా. ఏమైంది అక్క ఇంకా రాలేదు ఏమోరా ఇంకా రాలేదు కదా. సరే ఏదైతే అది అయిందిలే, కోస్తుడైతే అయింది కదా. అలా వచ్చినాక చికెన్ వండుతా, బియ్యం పెడతా లోపు. అక్క జల్ది అంటే ఇంట్లో అన్నం లేదు ఏది లేదు. ఇగో ఆకాశ పండుగ వేసిన అప్పరం అయిపోతాను. నీవు తెచ్చిండ్రా తిని రాదు, కట్టెలని తెచ్చినావు అన్ని పచ్చిగా ఉన్నాయి, ఎట్లా వండుకునేది? ఇగో అంటుకనే లేదు, నేను ఎట్లా చేయాలన్నాం కట్టబడి అక్క ముసలోడా కట్టేది నువ్వు పనులు ఉన్నాయా? అన్ని పనులు గట్టిగా ఉన్నాయి. అరే తమ్ముడు ఇది అంటుకుంటలేదురా, ఏదైనా తెమ్మను. అయ్యో అంటుకుంటా అక్క, నేను సంవత్సరానికి ఫోన్ చేసి గ్యాస్ పై తెమ్మంటా. చేయి చెప్పనే తెమ్మను. ఇగో ఇది అంటుకుంటలేదు, మనం వండేటప్పుడు తినేది ఎప్పుడురా? హలో స్వామి తేడున్నారా? ఇగో కట్టెలన్నీ దాడిచినాయి, ఇక్కడ మంటలేవు, అక్కనే కోపడుతుంది. ఇగో ఆకాశకి వేసిన అప్పాలు కూడా అయిపోతాయి. నువ్వు ఏడున్నావు? గార్డెన్ చెప్తాను ఎవరా, నీకు చెప్పిన పని నువ్వు చేసేది ఏంది? ఇగో మా ఇంటికాడ ముసలిది ఉంటుంది, ఆ ముసలి దాని దగ్గరకు పోయి చిన్న గ్యాస్ మొద్దు ఉన్నది, దాని తడికెనుక అడుగు ఇస్తుంది. తొందర పడుకొని రా, నువ్వు అత్తనే పని చెప్తాను. ఇగో అక్క కొడుతుంది. మళ్ళీ బావత్తాడు చెప్పాను రమ్మను. అరే బావ వచ్చే వరకు ఇచ్చేది బావద్దురా రే, తొందర రా. అప్పాలు ఉంచానా వస్తుంది నాన్న? సరే నువ్వు ఎత్త తొందర రారా, నువ్వు అత్తనే పని. అక్క కొద్దిగా సేపు ఓపిక పట్టే అత్తాడట. గారెప్పాలు మంచిగా ఉన్నాయి, నువ్వులు వచ్చి చేసిరు హైలైట్ ఉన్నాయి, తిన్న కొద్ది పోతున్నాయి. ఏమైందిరా ఇంకా రాలేదు? ఈ కోడి ఇంకా అత్తాడు అక్క, ఏం చేస్తాడు వీడు? ఏమో మరి కాదు వచ్చిండు. వచ్చిండా? అత్తాడు వెరీ గుడ్. అరే ఇక నా బుద్ధి ఉందారా? నీకోసం వెయిట్ చేస్తున్నారంటే వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను వాడా? ఎంతసేపు అయి నీకోసం చూడబట్టి. అక్క నువ్వు ఆకలి అయితే అందే కొద్దిగా చూడే, నీ బాంచనే నీకు దండం పెడతాను అక్క, నీ బాంచనే తొందర అంటే ఏందిరా అండబట్టి చెప్పాను కానీ మన పొలాన్ని కూడా వచ్చారు. నీకు పైసలు ఇచ్చిగారా వాళ్ళు తెచ్చిరు. ఫోటో కొట్టి వాట్సాప్ లో పంపిన, జిరాక్స్ తీసి ఇచ్చిరట. గట్ల ఎట్లా ఎవరిచ్చిర్రు? గట్ల వెళ్తుంది. ఎంతమంది లేరే, ఫోన్ పేలో కొట్టిండు కానీ ఏదో జోక్ చేసినాక. గూగుల్ పే గూగుల్ కల్లి అక్క నీ దండం పెడితే కొంచెం మంచిగా అండి. బావ వస్తా అంటే బావ ముంగడు నా ఇద్దరు తీయకే. బావకు నా తిండి మాయరికేరా, అందుకే రోజు ఆయననే అండి పెడతాను. అబ్బా మాట్లాడలే.
అన్నం బాగా ఎత్తారు రో. ఈ చెట్లు చేయలేవు అక్క వరాకనంటే ఇప్పుడన్నా ఒక 2 వేయలేవే ఉడికినే చూస్తా. నువ్వే ఉన్నావారా? నాకు నోరు లేదా? నేను చూడరాదా? నేనే అంటే నాకంటే అక్కడ పోతే తయారైంది ఇది. ఓ పోరా ఉడి కదా రావు జర ఆయనకి తినేవు ఆగలేవు. ఇప్పుడే కడుపు కొట్టుకపోతుందా జర ఆయన ఉడికినాక నీకే ఎత్తా, కార్యాలు ఎత్తా, నీకే అన్ని ఎత్తా. పళ్ళు పోయి తిన్నావు ఆగురా బాబు, నీకు జర దండం పెడతాం, జర ఆగురా. ఆకలేదు ఆకలి పాడుగాడు, ఏం ఆకలి రా ఆకలి అని చెప్తారు. పొద్దుగాల తినలేదే. మరి తిన్నావా? వాళ్ళు తిన్నారా? మీ కడుపు నా కడుపు ఒకటేనా? నాది గింత ఉన్నది, మీది ఎంత ఉన్నది? అన్నీ నీ పుణ్యం ఉంటుంది తొందర అండి అక్క. 2 వేయలేవే నీది అన్నం పెడతా. అట్లా తినద్దురా. చెల్లి తిట్టాలి వచ్చింది ఏముంది, అందరం కలిసి తినద్దా? కాక ఇది వేసేటట్లేదు, కొద్దిగా లేట్ అయ్యేటట్టే ఉన్నది. మనం వెళ్దామారా? వెళ్దామా? వెళ్దాంపా. పోయేసరికి మంచిగా ఆట మీద ఉంటుంది. ఏమి లేదు, మన కాకకు పెడతాందట, చూసేపుకొస్తాం. ఏంటిరా చెట్లలో చూసేసేటోళ్ళు ఏ డాక్టర్ ఉన్నారా నీకు? కనీసం అయ్యో గోలనే పడుకొస్తాం అక్క, అడకత్తాం. నేనైతే నీ కార్యాలు అన్ని తింటాం మేమే. గంత పని చేయకూడదు అక్కో, నన్ను వెళ్ళాను. ఇక ఇవన్నీ తీర్రే, కూర అయింది. వాళ్ళు వచ్చేసరికి అన్ని చదువుతా వచ్చినాక తిందా. అసలే ఆడు కడుపు గుర్తోడు, ఆగుతలేడు. ఎప్పుడు ఫోన్ పట్టినప్పుడే పని చేస్తుంది, దీనికి ఏడే పని పట్టలేదు. పొద్దున్న నుంచి పని బాగా వేసి అలసిపోయారా మీరు? ఇదంతా ఎవరు చేస్తారు? కూర్చొని తినడానికే ఆష్టకత్తందా? నీకు సపరేట్ చెప్పాలానే? ఆగరా. అసలే ఆడు కడుపు గుర్తోడు, అత్త ఆగడు, ఎయ్యి అంటాడు. అన్నమైంది తాత, కూర అయింది. మన పొరగాన్ని ఎటువేరు ఇక అటు ఏం రాస్తారు ఇక ఇక అన్ని ఇక్కడ పెడతా, లక్షణం వేసుకొని తిన్నాం. ఆకలి అవుతుంది అక్క. ఇక కూర గంట అవుతుంది, పొరగాళ్ళు అటే వేరు. వాళ్ళు అత్తరని చూస్తా అంటే అత్తలేరు కదా. ప్రచారం లేట్ అయితే బిడ్డ మీరు వేసుకొని తినండి. తిన్నాం పట్టక్క, పిల్లలకి ఆకలి అవుతుంది బాగా. ఇట్లా రేట్ వచ్చి కూర్చోరు, ఇక తిందాం. వాళ్ళు ఎట్లాగో రారు కానీ వాళ్ళు దక్కుంటా అనే కూర్చుంటారు కావచ్చు. ఏమైనా తాత బొక్కలు మంచిగా మంచి సూపర్ ఉన్నది కూర, మంచిగా ఇగో నిల్వకాయ నాకే పడ్డది. ఇగో 1 పీసులు అన్నీ మనకి. నీకు కానా ఇంకా బొక్కలేనా తాత? ఒక ముక్కైరా ఒక్కటైతే 2 వేసుకో. వాళ్ళు ఎట్లాగో రారు, ఇక మొత్తం మనమే తిందాం. వాళ్ళు అని రాకపోతే కడుపు తినాలి అంతే. ఇగో పులుస బుట్ట ఆలోచించారు. అక్క లెగ్ పీస్ చూస్తా నాకే పడ్డది. నాకు కూడా ఇంత మంచిగా కూర చేసినా కానీ నా మనవాడికి అందుకనే గట్టిగా పని చేస్తాడు. ఆదివారం వండి పెడతా. మంచిగా అండితేనే కదా మరి పని చేసేది. తినవరా కడుపు ఎండిపోయింది. అక్క అబ్బా కూర అయితే సూపర్ ఉంది. అబ్బా మనమైతే తిన్నాం. ఇక మరి నేను వండితే తొందర తిన్నారు. ఇక ఇదే కడుపు నిండా తిన్నా బిడ్డ,
మంచిగా ఉన్నది నాకు ఇప్పుడు. వాళ్ళు అత్తే రాని ఇక లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా రాని ఎప్పుడైనా తినని అద్దంటే వినకపోయి పోకపోకమంటే వినకపోయి పోయిరి పోయి వాళ్ళు అక్కడ ఆగిపోయి మా తాత భయపడలే భయపడలే అరే నువ్వు లేకపోతే అన్నం కూడా పెట్టవారే నేను పోతా నేనైతే తిన్నాను. నీకు పుణ్యం. అరే తినలే నువ్వు ఆపపోతే అని బోన్ చేస్తావు ఆగురా వీడు మనోడు ఘోరం ముందు కూర 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 ముక్కలు బందే ఇక మీరే వేసుకోర్రా ఇక మీరే వేసుకోరు వడ్డీ చూడు ఎందుకు ఉన్నట పెడతాను భాగవతం ముక్కలు ముక్కలు ముక్క 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 ముక్కలు ముక్కలు ముక్క నా కండు నగరు ఇస్తలేవా మరి ముక్కలు తగ్గుతలేవు నీకేసిండారు ఈ కన్నట్లేవు అన్నట్టు మనం ముక్కలనేవని మేమే తిన్నాం అరే ఆ ముక్కలాయా ముగ్గ ఒకటేసింది నాయన ముక్కలు అనేది ఉన్నది ఆ ఒక్కటి కూడా ఉంచపోదు ఏదో ఏడతామని ఉంచిన ఏడ్చినావంటే ఆయన పులుసు కూడా పోయా సంతోషం తిను ఇక కట్టాయిరేమన్నా మొత్తం తిన్నరానే ఇంకా ఉల్వకాయలను కార్యాలను ఉంచవంటి కాదే ముందుగా అవి తిన్న తర్వాతనే ముక్కలు తిన్నావురా. మా తల్లి ఇంత నుంచి లేకపోతే ఆయన తిది కూడా మిగిలిపోవచ్చు ముసలోడా అనుభవశాలి నువ్వరా చెప్పద్దా ముక్కలు అవుతాదా చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి 1-2 గంటలు వేయరు చూసి చూసి మాకు ఆకలి మేమే అన్ని తిన్నాం కడుపు నిండా ఏమున్నది రా ఇందా చూసుకో ఇక ఉన్నదే చూసుకో అంతే ఇక పులుసో పుట్ట చూసుకో తిను ఆయనతో నన్ను ఉంచినావు ఇంకా సంతోషపడు ఆయన నాకు దుర్గాసు లేకపోతే బిడ్డు అది నాకుతాను అన్నది కానీ నేనే ఏడుతావు నువ్వని ఉంచమన్నా చిన్నమ్మతో పోయినా మంచిగుండు కాదురా 4 బొక్కలు వేసి పులుసు పోతుండే ఈడికత్త ఏమున్నదిరా అంత పులుసే కొని తెచ్చింది వాయ కట్టలు ఇచ్చింది వాయ ఊరికింది వాయ కొని పోసింది వాయ ఆఖరికి పులుసు దిక్కాయ నాయన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విలేజ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుర్రి.